నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఈశాన్య రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రధాని పర్యటన. మిజోరాంలో బైరాబీ సాయిరంగ్ రైల్వేలను ప్రారంభించిన నరేంద్ర మోదీ. మణిపూర్లోని ఇంఫాల్లో 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు శాంతి పునరుద్ధరణకు కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ. భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. పనులు వేగంగా సాగుతున్నాయన్న కె రామ్మోహన్ నాయుడు. రేపటి నుంచి తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు. ఏర్పాట్లను పరిశీలించిన పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. వార్తల్లోని వివరాలు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గువాహటిలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. మోదీ మోదీ నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగుతూ సభకు చేరుకున్నారు. డాక్టర్ భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా గౌరవార్థం స్మారక నాణ్యం స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన సంగీతం ద్వారా భూపేన్ భారతదేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. భూపేన్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. अगर मैं भूपेन दा के ही शब्दों में कहूं तो मन में बार बार आ रहा था, समय ओ रे चलो। मैं इस आयोजन में हिस्सा लेने वाले सभी कलाकारों की बहुत बहुत सराहना करता हूं। असम का मिजाज ही कुछ ऐसा है, हर ऐसे आयोजन में नया रिकॉर्ड बन जाता है। आपकी परफॉर्मेंस के जबरदस्त तैयारी दिख रही थी। भूपेन दा को हम सभी प्यार से सुधा कोंठो कहते थे। ये उन सुधा कोंठो का जन्म शताब्दी वर्ष है, जिन्होंने भारत की भावनाओं को आवाज दी, जिन्होंने संगीत को संवेदना से जोड़ा। जब हम ये गीत गुनगुनाते हैं तो हमें हमारे असम की विविधता पर गर्व होता है, हमें असम की सामर्थ्य और क्षमता पर गर्व हो। साथियों, अरुणाचल से भी उन्हें उतना ही प्रेम था। अरुण किरण शीश भूषण, भूमि सुरमयी सुंदरा, अरुणाचल हमारा, अरुणाचल हमारा। क्यों? एक सच्चे राष्ट्रभक्त हृदय से निकली आवाज कभी निष्फल नहीं हो के बिना हम अपने महान भारत की कल्पना नहीं कर सकते। हमारा पूर्वोत्तर तो మణిపూర్ రాజధాని ఇంపాల్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. భారీ వర్షం కురుస్తున్న ప్రజలు జాతీయ జెండాలతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఇంఫాల్ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ ప్రాంతపు స్థానికులతో సంభాషించారు. ఇంఫాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు ఆ ప్రాంత సమస్యలపై ప్రధాని వారితో మాట్లాడారు. తాజాగా ప్రారంభించుకున్న పనులు చరిత్రలో నిలిచిపోయేవిగా ప్రధాని పేర్కొన్నారు. మణిపూర్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు శాంతి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రత్యేకమైన ఈ ప్రాంతపు సాంప్రదాయాల పట్ల దేశం ఆసక్తి చూపుతుందన్నారు. ఇంపాల్లో 1200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ ఈశాన్య ప్రాంత అభివృద్ధి దేశాభివృద్ధిలో కీలకంగా మారనుందన్నారు. ఇక్కడి ప్రజలు శాంతి వైపు పయనిస్తున్నారని, శాంతి భద్రతలను ఈ ప్రాంతంలో తిరిగి నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామన్నారు. वर्ष पुरानी समृद्ध विरासत है, यहाँ संस्कृति की जड़ें मजबूत है
गहरी है। मणिपुर मां भारती के मुकुट पर सजा मुकुट रत्न है। इसलिए हमें मणिपुर की विकासवादी छवि को निरंतर मजबूत करना है। मणिपुर में किसी भी तरह की हिंसा दुर्भाग्यपूर्ण है। ये हिंसा हमारे पूर्वजों और हमारी भावी पीढ़ी के साथ भी बहुत बड़ा अन्याय है। इसलिए हमें मणिपुर को लगातार शांति और विकास के रास्ते पर आगे लेके जाना है और मिलकर के जाना है। भारत की आजादी की लड़ाई में, भारत की रक्षा में मणिपुर के योगदान से हमें प्रेरणा लेनी है। ये मणिपुर की ही धरती थी जहां इंडियन ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మణిపూర్లో పర్యటించారు. మణిపూర్లోని చూరాచంద్పూర్లో రోడ్ షో నిర్వహించారు. ప్రధానికి అక్కడి ప్రజలు, విద్యార్థులు జాతీయ జెండాలతో ఘనంగా స్వాగతం పలికారు. వారికి అభివాదం చేసుకుంటూ ప్రధాని సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 8,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ మణిపూర్ సరిహద్దు రాష్ట్రమని, ఇక్కడ కనెక్టివిటీ ఎప్పుడూ పెద్ద సవాలుగా ఉందన్నారు. కొన్ని సంవత్సరాలుగా మణిపూరులో జాతీయ రహదారులపై 3,700 కోట్లు వెచ్చించగా కొత్త రహదారుల కోసం 8,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అందుకు ముందు ప్రధాని విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రధానికి సాంప్రదాయ టోపీ సహా స్వయంగా రూపొందించిన చిత్రపటాన్ని చిరుకు కానుకలుగా అందించారు. शांति की स्थापना बहुत जरूरी है। बीते 11 वर्षों में नॉर्थ ईस्ट में दशकों से चल रहे अनेक विवाद, अनेक संघर्ष समाप्त हुए हैं। लोगों ने शांति का रास्ता चुना है, विकास को प्राथमिकता दी है। मुझे संतोष है कि हाल ही में हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है। ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद, सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है। मैं सभी संगठनों से अपील करूंगा कि शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें, अपने बच्चों के भविष्य को सुनिश्चित करें। और मैं ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. సుమారు 11 సంవత్సరాల పాటు శ్రమించి కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మిజోరాం రాష్ట్రాన్ని ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీతో కలపనుంది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. మిజోరాంలోని లెంగ్పుయి విమానాశ్రయం నుంచే వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ఆ ప్రాంతపు సాంప్రదాయ తలపాగా ధరించారు. బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ ప్రారంభించడంతో పాటు రైల్వే, రహదారులు, ఇంధనం, క్రీడలతో సహా పలు రంగాలకు సంబంధించిన 9,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. Boosting connectivity and prosperity. Tunahian flagshing hi avayanga tichuan railway service aron in chandon ani kan zawai na rem chuan kan how to pa screen alan sung hian loading zelang u nasa takin kut bengila Mizoram in railway service ane ta ani tunahian Rajdhani Express Sairangat vo in hi nithin sia tak a milestone, a historic day in the history of Mizoram and transport and communication in India. Gutben Thalawila, our Prime Minister is flagging off.
దేశానికి మరీ ముఖ్యంగా మిజోరాం ప్రజలకు నేడు చారిత్రాత్మక రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయ రైల్వే మ్యాప్లో ఐజ్వాల్కు ఘనమైన చోటు లభించిందని తెలిపారు. మిజోరాంలో బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట ఈ రైల్వే లైన్కు శంకుస్థాపన చేసే అదృష్టం తనకు లభించిందని, ఇప్పుడు దీనిని జాతికి అంకితం చేస్తుండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుందన్నారు. I can feel your love and affection even from this medium. Friends, whether it is the freedom movement or nation building, the people of Mizoram have always come forward to contribute. The ideals of people like Lalnu Ropai Lianji and Pathalta Khuangchera continue to inspire the nation. Sacrifice and service, courage and compassion, these values are at the center of Mizo society. Today, Mizoram is playing an important role in India's development journey. Friends, this is a historic day. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అధునాతన సాంకేతిక వ్యవస్థతో ఇంజనీరింగ్ అద్భుతాన్ని తలపించేలా నిర్మించిన బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. అత్యంత ఎత్తైన పిల్లర్లు, భారీ బ్రిడ్జిలపై నిర్మించి ఈ రైల్వే లైన్ 45 సొరంగాల గుండా సాగుతుంది. మరి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. కొండలు, లోయల గుండా 51.98 కిలోమీటర్ల మేర సాగే బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇదేమీ అంత తేలికగా నిర్మాణం జరగలేదు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి వెనుక వ్యయ ప్రయాసలతో పాటు 11 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్టు అంతెత్తు పిల్లర్, అది కూడా మామూలుగా కాదు, 114 మీటర్ల అతి భారీ పిల్లర్ సహా 144 పిల్లర్లతో ఈ రైలు ప్రాజెక్టును రూపొందించారు. ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పట్టే ఉక్కు బ్రిడ్జి, కిందికి చూస్తే కళ్లు తిరిగే లోయ, దానిని దాటుకుని కాస్త ముందుకెళితే మరికొన్ని భారీ వరుస బ్రిడ్జిలు, ఒకదాని వెంట ఒకటిగా వచ్చే పొడవాటి 45 సొరంగాలు. ఇతిమిత్తంగా ఇది మిజోరంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్. మిజోరం రాజధాని ఐజ్వాలకు రైల్ కనెక్టివిటీ కోసం నిర్మించిన ఈ లైన్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మిజోరం రాజధాని ఐజ్వాల్లో ఎటు చూసినా పచ్చని అడవులతో నిండిన కొండలు, భారీ లోయలు, ఆ లోయల్లో జలజల పారే నీటి హొయలు, ప్రతి కొండ కొమ్మన ప్రజల ఆవాసం. చదునైన ప్రాంతం ఉన్నా లేకున్నా ప్రకృతి సవాళ్లకు ఎదురీదే రీతిలో బైరాబీ సాయిరంగ్ మధ్య రోడ్ల నిర్మాణమే అత్యంత కష్టం. అలాంటిది రైల్వే లైను అందుబాటులోకి వచ్చింది. 51.98 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి దాదాపు 11 సంవత్సరాల సమయం పట్టింది. అన్ని రాష్ట్రాల రాజధానులను రైల్ నెట్వర్క్తో కలపాలన్న లక్ష్యంలో భాగంగా మిజోరంలో ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరా వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది. అసోం సరిహద్దుకు సమీపంలోని స్టేషన్ వరకు లైన్ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదని చెప్పాలి. అందుకే రాజధాని ఐజ్వాల్ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబీ సాయిరంగ్ మధ్య రైల్వే లైన్ వేసే యజ్ఞాన్ని తలపెట్టారు. కానీ ఈ మార్గం పొడవునా ఎత్తైన కొండలు, భారీ లోయలే ఉన్నాయి. వాటన్నింటి మధ్య నుంచి ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా రైల్వే లైన్ నిర్మించడమంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఈశాన్య సరిహద్దు రైల్వే ఆధ్వర్యంలో 5,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 8,000 కోట్లకు పైగా ఖర్చయింది. కొండలను తొలిచి టన్నెల్స్ నిర్మించి, 100 అడుగుల లోతున్న లోయల నుంచి పిల్లర్స్ వేసి, భారీ గడ్డర్లు నిర్మించి ఈ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. ఈ భారీ ప్రాజెక్టుకు ఇసుక, కంకర సహా దాదాపు నిర్మాణ సామగ్రి మొత్తాన్ని అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి తరలించారు.
బైరాబీ సాయిరంగ్ లైన్లో 54% మేర బ్రిడ్జిలు సొరంగాలే ఉంటాయి. చిన్నవాటిని పక్కన పెట్టిన 55 ఎత్తైన బ్రిడ్జిలు కట్టారు. మరీ ముఖ్యంగా ఈ కొండ అంచు నుంచి ఆ కొండంచు వరకు మధ్యలో ఉన్న లోయ మీదుగా బ్రిడ్జిలు వేయడానికి దాదాపు 6 చోట్ల అతి ఎత్తైన పిల్లర్లు నిర్మించాల్సి వచ్చింది. 70 మీటర్ల నుంచి 114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించారు. వాటిని కలుపుతూ ఇనుప గర్జర్లతో వేసిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. బైరాబీ సాయిరంగ్ రైల్వే లైన్ ఐజ్వాల్కు గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. రాజధానికి రైల్ కనెక్టివిటీ ఏర్పడడంతో మిజోరం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యంగా సరుకు రవాణా పెరగడంతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే మిజోరంలో విరివిగా లభించే అటవీ ఉత్పత్తులకు, ఉద్యాన ఉత్పత్తులకు, అక్కడ తయారయ్యే కళాకృతులకు బయటి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కూడా రాజధాని ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. వార్తల్లో చిన్న విరామం. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి ఈరోజు పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ విశాఖ మహానగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి రావడంపై హైవేపై ఉన్న ట్రాఫిక్ పాయింట్లను గుర్తించి విస్తరణ పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. బిఎంఆర్డీఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వరకు మొదలు పెట్టబోతున్నాం. అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డీఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా, ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటే వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా. సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్ గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాం. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే. తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేయగా పండితులు కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. రెండు రోజుల పాటు తిరుపతిలో జరిగే మహిళా సాధికారత సదస్సు ఏర్పాట్లను పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురేందేశ్వరి ఈరోజు పరిశీలించారు. తిరుపతి వేదికగా మొదటిసారి జరుగుతున్న జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు.
పార్లమెంట్లోని ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కమిటీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు, లోక్సభ స్పీకర్తో సహా కమిటీల్లోని మహిళా సభ్యులు, అధికారులు సదస్సుకు రానున్న నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా ఓ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పదవీ భద్రతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అన్ని శాఖల సమన్వయంతో జిల్లాని ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు అనంతపూర్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషము. చాలా హిస్టరీ ఉన్న జిల్లా, అదేవిధంగా రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో చూసుకుంటే మనకు కొంతవరకు వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. అదే కాకుండా మంచి పొటెన్షియల్స్ కూడా ఉన్నాయి. హార్టికల్చర్ కావచ్చు, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చూస్తాము, దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. అది కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తొందరలోనే ఇవన్నీ కూడా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నూతన కలెక్టర్ శ్యాంప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్కు సతీ సమేతంగా వచ్చిన శ్యాంప్రసాద్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్కు చేరుకున్న కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి రామసుబ్బయ్య, ఏవో వెంకటనారాయణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. సో అండ్ అదేవిధంగా పారిశ్రామికంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి జిల్లా. ఈ వ్యవసాయం ప్రాథమిక రంగాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా జల సంరక్షణ అంటే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ హెల్త్, ఎడ్యుకేషన్ టీం అందరం కూడా కలిసి కష్టపడి జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని. జనావాసాల్లోకి వచ్చిన ఏనుగును నియంత్రించే క్రమంలో పలమనేరు అటవీ విభాగం అధికారిపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని నివాస ప్రాంతాలలోకి ఒంటరి ఏనుగు ఈ ఉదయం చొరబడిందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారి సుకుమార్ ఏనుగును అడవుల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా ఏనుగు ఆయనపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు అటవీ శాఖ పలమనేరు రేంజ్ అధికారి నారాయణ తెలిపారు. తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరట్టు దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతంలో రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల బదిలీలలో భాగంగా పలువురు కలెక్టర్ జిల్లా అధికారులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా కలెక్టర్గా పి రాజాబాబు ఈ ఉదయం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్కు చెందిన రాజాబాబు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై ప్రకాశం జిల్లా కలెక్టర్గా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన రాజాబాబుకు జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజలు ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి
దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. వెలిగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద త్వరలో అందరూ ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారం, భూగర్భ జలాల పెంపు అంశాలపై కూడా దృష్టి పెడతామన్నారు. ఓర్వకలులో ఇండస్ట్రియల్ నోడ్ ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం, అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది. దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం, గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవియన్సెస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ నేపాల్లో అల్లర్ల కారణంగా ఆ దేశంలో చిక్కుకునిపోయిన 144 మంది తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుల చొరవతో తెలుగువారు సురక్షితంగా రాష్ట్రానికి రాగలిగారన్నారు. జరిగిన సంఘటన నేపాల్లో కాఠ్మండూలో విధ్వంసం సందర్భంగా మన తెలుగు వారి యాత్రికులు అక్కడ చిక్కుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచన మేరకు నారా లోకేష్ అన్న గారు మానవ వనరుల శాఖ మంత్రి పూర్తి బాధ్యత తీసుకొని గత 2 రోజులుగా కోసం మాట్లాడుతూ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ వారితో మాట్లాడి 144 మందిని తీసుకురావడం జరిగింది. ఆ 144 మందిలో మన శ్రీకాకుళం జిల్లా వాసులు 8 మంది, 8 మందిలో 6 శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ పట్టణం వాళ్ళైతే 2 టెక్కల నుండి వచ్చారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. మనకి తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి తాలూకా అభివృద్ధి సంక్షేమాల ధ్యేయమే ఉద్దేశమని. సో ఇది చాలా మంచి పరిణామం. పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.